హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లిటిల్ చామ్ స్పేస్. ఈరోజు కథ కప్ప ముత్యం. అనగనగా ఒక అడవంట. ఆ అడవిలో ఒక కప్ప ఎంతో హాయిగా జీవిస్తూ ఉండేదంట. దానికి ఒక హంస పరిచయమైంది. హంస కప్ప ప్రాణమిత్రులయ్యాయి. ఒకరోజు కొలనులో తామరాకు మీద తేలి ఆడుతూ కప్ప, ఒడ్డు మీద హంస రెండు మాట్లాడుకుంటున్నాయి. ఎక్కడి నుంచి వచ్చాడో ఒక వేటగాడు రాగానే వల విసిరాడు హంస మీదికి. అంతే, హంస విలవిలలాడిపోయింది. కప్ప, ప్లీజ్ ప్లీజ్ దాన్ని వదిలేవా ప్లీజ్ అనింది. నేనెందుకు వదులుతాను, దీన్ని బయట అమ్మితే దండిగా డబ్బులు వస్తాయి, నువ్వేమన్నా నాకు ఇస్తావా అని అడిగాడు. నీకు డబ్బులే కదా కావాలి, ఆగు అని వెంటనే కొలంలోకి మునిగి ఒక ముత్యం తెచ్చిచ్చింది. అది తీసుకొని వేటగాడు హంసని వదిలేసి ఇంటికి వెళ్ళిపోయాడు. వెళ్ళి భార్యతో ఆ ముత్యం చూపించాడు. ఒక ముత్యమే తెచ్చావే, ఆ కప్ప దగ్గర ఇంకా చాలా ఉంటాయి, వెళ్ళి చాలా ముత్యాలు తీసుకురా, లేదంటే హంసను తీసుకురా అని చెప్తుంది. పెళ్ళాం మాటలు విని వేటగాడు మళ్ళీ కొలం దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి కప్పతో, ఏ కప్ప, నా ముత్యం, దండిగా ముత్యాలు ఇవ్వు, లేదంటే హంసని నేను ఎత్తుకుపోతాను అంటాడు. అవునా, సరే, నీకు ఇచ్చిన ఇది ఆ ముత్యం ఇవ్వు, అంత సైజే నీకు తెచ్చిస్తాను అంటుంది. సరేలే అని ఆ ముత్యం ఇస్తాడు. అది కొలంలోకి మునిగి మళ్ళీ వచ్చి పైకి, పిచ్చివాడా, నువ్వు రాగానే హంస వేరే దగ్గరికి పారిపోయింది, ఇప్పుడు నేను కూడా పారిపోతాను, దురాశ దుఃఖానికి చేటు, ఇచ్చిన దాంతో తృప్తిపడి వెళ్ళిపోవాలి, మళ్ళీ తెచ్చిచ్చావు, నీకు ఏ ముత్యం కూడా లేదు, పో అని పారిపోయింది. ఈ కథ వల్ల మనకు తెలిసిన నీతి ఏమంటే, ఎక్కువగా ఏది ఆశపడకూడదు, ఉన్నదాంతో తృప్తి పడాలి. అదే ఎంతో మంచి నీతి. అర్థమైందా? కథ నచ్చితేనే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.